సో ఇవాళ వచ్చేసి చింటూ, కట్టప్ప, నేను, సాయి అందరూ అభిప్రాయంగా ఓవర్ ని వాళ్ళు వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేయాలన్నమాట. నంబర్ చూపియా, నేను చేస్తా. నోటెడ్ ఉంది ఇప్పుడు కూడా. నేను అంత గలీజ్ అన్నా. అవును, స్కూల్ లైఫ్ నుంచి చూసినా కదా, అందరూ టిఫిన్ డబ్బాలు తెచ్చినాము. సినిమాకు పోయింది తెలుసా? అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు? నీకు గుర్తున్నాయా? కామన్నప్పుడు నువ్వు ఎందుకు చేయడం మరి? ఏ పెళ్ళామున్నా అని నువ్వు అప్పుడప్పుడు గుర్తొస్తావు. అదే ఆమె లేనప్పుడు అప్పుడప్పుడు గుర్తు వస్తావు. ఏం వద్ద నాకేం చెప్పకు. ఒక్కటి అన్నీ తెలుసు. ఏంటో ఐ లవ్ యూ. ఫ్రెండ్ అన్ని తెలుసు నాకు. ముఖం మీద కట్ చేస్తుంది. నాకంటే ఏజ్ ఉంది, ఆ గుండెకాడికి ఏముందని ఏది లేదు, ఏది లేదు, ఏది సరే. హలో అమ్మ బిడ్డ, ఎట్లనో బిడ్డ మంగమ్మ. అక్కకి ఒక చీర ఇప్పి నువ్వు ఒక డ్రెస్ ఏమన్నా మంచి 10,000 ఇస్తున్నా. సో గైస్ ఫైనల్ అయితే వీళ్ళైతే ఒక జాగా తీసుకోరు అనమాట. మీరు కొత్తగా పెళ్లి చేసుకోరు, వీళ్ళు తీసుకోరు జాగా. డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడిపించిన సార్ ఇగో మీకు అడ్వాన్స్ ఇస్తారు అనమాట. సో అడ్వాన్స్ ఇచ్చిన అగ్రిమెంట్ అనమాట. నీ జాగా ఏదో ఒకసారి పోయి నుంచో ఏడుంది. సో గైస్ ఇదే వీళ్ళ జాగా అనమాట. సో గుల్తలు తీసి పెట్టిరు. సో డైరెక్ట్ ఓనర్ సార్ బ్యాంక్ ల మేనేజర్ అనమాట. సో సార్దే జాగా. సో గైస్ ఇంకా ఎవరికైనా కావాలంటే మీరు వచ్చి తీసుకోవచ్చు. ఇంకా ఎన్ని 2 గుంటలు 6 గుంటలు ఉన్నాయన్నమాట. సో ఒక్క గుంట 121 7 lakhs ఉందన్నమాట. సో వీళ్ళకి కూడా 7 lakhs లోనే ఇచ్చారు. సో గైస్ లేట్ చేయకుండా జల్దీ వచ్చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేనే ఉంటా, సరేనా? సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్. సో గైస్ ఇవాళ వచ్చేసి ఒక నెక్స్ట్ లెవెల్, చాలా జోష్లు ఉన్నారు అనమాట. సో నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే కాబోతుంది. ఇవాళ వచ్చేసి ఏంటంటే వాళ్ళ స్కూల్ డేస్ అయినా కాలేజ్ డేస్ అయినా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది ఒకరు ఉంటారు కదా. సో చాలా మంది ప్రాంక్ కాల్స్ అని చెప్పి చెప్తారు అనమాట. సో ఇవాళ వచ్చేసి చింటూ, కట్టప్ప, నేను, సాయి అందరూ అభిప్రాయంగా ఓవర్ ని వాళ్ళు వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేయాలన్నమాట. ఇప్పుడైతే అందరు బ్రేకప్ అందరు బ్రేకప్ అంటే ఉండేటోళ్ళు బ్రేకప్ ఉంటది. మనకు పెళ్లి అయిపోయింది, మనకి ఇప్పటికెళ్ళి అది అయిపోయింది. సరే ఇప్పుడు ఒక కోమ్ అయితే తిప్తా అనమాట. ఓవర్ సైడ్ వస్తే వాళ్ళకు పెళ్లి అయిపోతే అది మన మీ ఇష్టం. అది మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి అయిపోయినా లేవా మీకు అంత తెలియదా? చాలా మంది ఉంటారు కదా, ఏదో ఒక సైడ్ ఎవరు వచ్చారు వాళ్ళు 3, 2, 1 నాకు రావద్దురా. 3 నాకే వస్తుంది కదా. మీ అందరికి తెలిసిందే కట్టప్పకి ఎవరు లేరు అని. సో ఇప్పుడైతే కట్టప్ప ఎప్పుడు ఖాళీగానే ఉన్నాడు. ఎవరైనా ఉంటే మీరు కాల్ చేయొచ్చు. గంటే చాకు
కూర్చోరి మజా వస్తుంది ఇప్పుడు. చలో. హలో హలో ఇప్పుడు కలుస్తున్నారా? నా దాంట్లో నెట్వర్క్ ఉండదు, వేరే ఫోన్ నుంచి చేస్తా. నంబర్ కనిపిస్తుంది, వేరే ఫోన్ నుంచి చేస్తా. ఇక్కడ నంబర్ చూపియా, నేను చేస్తా. నోటెడ్ ఉంది ఇప్పుడు కూడా. అమ్మా అంటే చాలా రోజులు పాటలు వినిపిస్తుంది. హలో హలో సుజాత లేదా? కనెక్ట్ కదా మన జడ్జ్ డైల్ నంబర్ ఉంది నా దగ్గర, మేము మానేసిందట. ఏం చేయలేం. ఇలా నాకు పెళ్లి అయింది, నా సంసారంలో నిప్పు వేసాను. మీరు రోడ్ మీద పోయినప్పుడు ఏమైనా డైరీ ఇవ్వండి, నేను చేస్తా. కానీ ఇట్లాంటి పెళ్లి అయిన తర్వాత ఎక్సులకి అది పాతది మనం ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. ఒక్కసారి చింటూ కొత్తదైంది మధు, ఏమన్నా మధు లేదు. ఇప్పుడైతే చింటూ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తారనమాట, ఏదో సబ్స్క్రైబర్స్ కోసం. ఒట్టు కష్టం వచ్చి కొంపముంటే ఓరి జీవుడా జీవుడా జీవుడా. చింటూ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలా కాలేజా ఏంది? కాలేజా చెయ్యి. అరే ఇంత కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ కి మధు ఉండేది వస్తుండే. గుర్తుపడదో చెయ్యి. నెంబర్ అయితే సేవ్ ఉంది కదా, ఇంకా గుర్తెందుకు వస్తుంది. నెంబర్ కాదు, సైలెంట్ ఉంటాను. తల్లి మాట్లాడుతుంది వాళ్ళు. హలో నేను చింటూ, నేను డాన్సర్ చింటూ. చెప్పు. ఇప్పుడు బాగున్నావా శాంతి? బాగున్నానా బాగాలేదు. ఎందుకు ఫోన్ చేసినావు? పెళ్ళం లేదని చెప్పి ఫోన్ చేసినావు నాకు? మొదలెట్టే ముందే అడిగా నిన్ను వదిలేసి వెళ్ళకు తడిగా సర్దుకు. అట్లా శాంతి, ఎట్లున్నా బాగున్నావా నువ్వు? పెళ్ళం లేదా? లే శాంతి, అట్లా ఏం లేదు, గుర్తుకొచ్చినావు శాంతి. పెళ్ళం లేదని చెప్పి నాకు ఫోన్ చేసినావు కదా. నువ్వు పెళ్ళం ఉంటే నువ్వెందుకు ఫోన్ చేస్తావు నాకు? అన్నా ఇక నాకు శాంతి ఎట్లున్నా నువ్వు బాగున్నావా శాంతి? గుర్తుకొచ్చినావు శాంతి, అందుకే కాల్ చేసిన. అదే పెళ్ళం లేదా అడుగుతున్నా ఇంట్లో. అంటే లేదని కాదు, కొంచెం బయట ఏం వదిలేదు, లేదు ఇంట్లో లేదు. నువ్వు వదిలేసినట్టుంది, అందుకే ఫోన్ చేసినావు. లేకపోతే నువ్వు ఎప్పుడు ఫోన్ చేయాలి? లేదు శాంతి. మరి అవును, నేను భరించలేక ఎవరు ఉండరు. ఎందుకు శాంతి, నేను అంత గలీజున్నా? అవును, స్కూల్ లైఫ్ నుంచే చూసినా కదా, అందరి టిఫిన్ డబ్బాలు తెచ్చినాము. లేదు, నేను తాగుడు బంద్ చేసిన. 8 months అవుతుంది నేను తాగుడు బంద్ చేసిన. చెప్తున్నా అంటే ఇప్పుడు మీ పెళ్ళం లేదా నాకు ఫోన్ చేసిన అంతే కదా. నేను రామన్నప్పుడు నువ్వు ఎందుకు చేయడం మరి? ఏ పెళ్ళామున్నా కానీ నువ్వు అప్పుడప్పుడు గుర్తొస్తావు. అదే ఆమె లేనప్పుడు అప్పుడప్పుడు గుర్తొస్తావు. తిన్నావా? తిన్నాను. నీకు గుర్తున్నాయి అప్పుల్ల ఒక్కొక్క ముద్ద తినిపిస్తుండే? అదే చెప్తున్నా కదా, స్కూల్ లైఫ్ లో కాలేజ్ లైఫ్ లో ఎట్లా చేసినావు. నేను భరించిన ఎవరు అలా కాదు కానీ మీ పిల్లలు ఎట్లా భరిస్తుందని అనుకున్నా కానీ వదిలేసినట్టుంది. నేను శాంతి, మీ ఫ్రెండ్ నిహారిక ఉందా నెంబర్, కాంటాక్ట్ ఉందా? ఉంది. కొంచెం పంపు కదా. ఎందుకు? ఆమె ఫోన్ చేసి ఆమెకి ఏం చేస్తే ఉన్నామె కదా ఉండరాదు. చెప్తున్నారా
మొట్టేసి పోయినట్టుంది, అందుకే ఈ మాటలన్నీ వస్తున్నాయి నీకు. లేదు అవి మేము ఉన్నప్పుడు అయితే ఒక ఫోన్ కాదు, ఒక కాల్ కాదు, ఒక మెసేజ్ కూడా రాదు. ఇవాళ ఎట్లైనా దొరికింది, ఎట్లైనా చేస్తున్నాను అమ్మ, నాకు అర్థం. లేదు శాంతి. ఇప్పుడు నీకు ఒకటి చెప్పాలా, నేను ఏడున్నా తెలుసా? నేను ఏం చెప్పాను అమ్మ, నువ్వు అన్ని నువ్వు చెప్తున్నా కదా, చెప్పు ఏడునా. నీ గుండెల్లా అబ్బా బాబా బాబా అట్లా ఆమె ముంగట చెప్పు రాదు ఇంకా అప్పుడు. లేదు ఇప్పుడు ఆమె ముంగట అట్లనే అన్నా ఏది పోయిన తిందామా లేదా పక్కన లేదు శాంతి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. అమ్మాళ్ళ ఇంటికి పోయినా పర్మనెంట్ పంపించేసిన అమ్మాళ్ళ ఇంటికి. నువ్వు వస్తా అంటే పర్మనెంట్ గా పంపించేస్తా. అవసరమే లేదన్నా, తాను నేను స్కూల్ లైఫ్ లో చూసిన. గుర్తుందా థియేటర్ పోయింది, థియేటర్ సినిమాకి పోయింది తెలుసా? అన్ని అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు? నీకు గుర్తున్నాయా? మామూలోడు కాడు వీడు మడత పెట్టే మాయగాడు కాంతారా కత్తి కత్తి కత్తి. నీకు గుర్తున్నా కూడా అట్లా ఎట్లా చేసుకున్నా నాకు అర్థం పెట్టలేదు. అదే ఒకళ్ళు అయితే ఒక బాగా అలవాటు అయిపోయింది. ఇవాళ ఏం చేస్తాం? మళ్ళా చెప్పు, ఏమైనా పెళ్లి ప్లాన్ ఉందా? నేను సెకండ్ పెళ్లికి ఆలోచిస్తున్నా. నాయన ఫస్ట్ పెళ్ళామనే అంత ఖర్చు పంపించేసినావు, ఇంకా సెకండ్ అమ్మ నన్ను చేసుకున్నావు, నన్ను ఎట్లా పంపించేసావు? వద్దు. అయితే ఎట్లుంది మీ డాడీ కూడా బాగుండరా? మీ డాడీ మీ మమ్మీ బాగున్నారు. మీ మమ్మీ ఎట్లుంది? మంగమ్మ బాగుందా? బాగుంది బాగుంది. మీ మమ్మీకి ఐ లవ్ యూ చెప్పినా అని చెప్పు. మిమ్మల్ని వస్తే ఆదాడ ఇదాడ రెండు అలవాటు పంపిస్తాను. కానీ నీ అల్లం లెక్కలు, నీ పిచ్చి లెక్కలు, కాలేజ్ లైఫ్ లో స్కూల్ లైఫ్ లో మా అమ్మ అన్ని చూసింది. చేసిందా? పాపం మీ అమ్మ మస్తు యాద్ చేస్తుండే నన్ను. మళ్ళీ ఎప్పుడు చేసుకుంటున్నావు పెళ్ళి? ఎప్పుడు చేసుకుంటున్నావు? చేసుకున్నప్పుడు పిలిచేది, చేసుకున్నప్పుడు నేను విలువంటి. నన్ను నీళ్ళు ఎడబడితే నేనెందుకు చెడగొడతా? అంటే ఇప్పుడు పెళ్లి అయ్యేదే నాతోటి, నేనెందుకు చెడగొడతాను నిన్ను? అమ్మా వద్దు నాయన, అట్లా చేసుకొని ఆమె వేగలేక ఆవిడ వదిలిపెట్టి వెళ్ళినట్టుంది. ఒక కాలు కాదు ఎన్ని చేస్తారు అది చేసినావు. అమ్మో నీకు ఒక మాట చెప్పామనుకుంటున్నా. ఏం వద్దు, నాకేం చెప్పకు, ఒక్కటి అన్నీ తెలుసు. ఏంటో? ఐ లవ్ యూ. I love you too. ఎందుకు మాట్లాడు? నువ్వు ఏడులో నీకు టైం ఉండదు, నాకు టైం ఉండదు. నాకు నీతో మాట్లాడుతుంటే బాధ అవుతుంది, లోపలికి వెళ్ళి చెప్పుకోలేను. దుఃఖం అవుతుంది. అంటే చాలా రోజులకు మాట్లాడుతున్నా కదా. మీ అక్క ఏం చేస్తుంది? మా అక్క గురించి నీకెందుకు రా వాడుకో, నువ్వు చూసుకోరాదు. నువ్వు తిట్టేస్తున్నానా? దొరికిన ఉప్పు చాలా కోసినాడు కోసం. శాంతి మిస్ అవుతున్నా శాంతి. అంటే ఆ డేస్ అన్ని గుర్తుకొచ్చి ఇవన్నీ అవదా మాటలు మాట్లాడకు. నీకు నాకు బూతులు వస్తున్నాయి కానీ చెప్పినా ఏక్ నెంబర్ పట్టావా నా అన్ని తెలంగాణ. సరే మళ్ళా ఎప్పుడు కలుస్తున్నాం? మనం కలుస్తాం అట్లా ఒక బండి మీద రైట్ బుల్లెట్ కొన్నా. నీకు ఇష్టమైన బండి బుల్లెట్ కొన్నా నేను. అవునా? పిల్లలకి ఇష్టమేమో అందుకే కొన్నట్లు. నా పేరు మధ్యనే తెలిసి అనుకోని అంటే దన్న వేసుడు. నీవన్నీ కూడా చెప్పాను, నీవన్నీ మాట్లాడాలి. నీ పిల్ల ముందు వచ్చి మాట్లాడినా అట్లేం లేదు. నువ్వు మా ఇంటికి రా, ఇన్వైట్ చేసా. మా భార్య కూడా అంటే మంచిగా ఉంటది, అట్లా ఏం ఫీల్ కాదు. నీకు అరే నీకు అర్థమైతలేదు. ఏం అర్థమైతలేదు? చాలు అయిపోయింది. ఇప్పుడు రేపు కోటింగ్ ఉంటుంది చూడు. ఫ్రెండ్ ఫ్రెండ్లు అన్ని తెలుసు నాకు. కట్ చేస్తు ముఖం మీద కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేస్తు భలే భలే. హలో 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 ఎవరు? మర్చిపోయినావా? ఏమో చెప్తా. ఎవరని? నేను కట్టప్పని మాట్లాడుతున్నా.
ఏ గుండు నువ్వు ఆయన గుర్తొచ్చిన చేసిన దారి తప్పిపోలే జీవితంలో ఎప్పుడైనా తప్పిపోయినా నా దారిని అప్పుడప్పుడు స్వీట్ బేకర్లు వచ్చినాయి నీకు నాకు స్వీట్ బేకర్లు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు స్లో కావాలి మళ్ళీ ఫాస్ట్ పోవాలి నీది ఎప్పుడు పాస్ చేయలే కానీ ఏమైనా కాల్ హలో హలో తిన్నావా తినిపిస్తా ఎందుకు మీ ఆయన ఎక్కడ పోయిండు మా ఆయన ఆయన ఉట్టిగా మళ్ళా కాడుతున్నా చేసుకున్నాయేమో కొన్ని రోజులు నా ఫోన్లు చేయలే కదా ఉన్నప్పుడు ఫోన్ చేయడం వల్ల లేనప్పుడు కూడా ఫోన్ చేయలే ఇప్పుడు ఫోన్ చేసి ఉన్నాడు అని అడిగితే నేను ఏం చెప్తా ఎక్కువ ఎందుకు చేసుకోవచ్చుగా ఇగో అప్పుడు మాట్లాడుతుంటే చేసుకుందామని ఏం చేస్తున్నా అప్పుడు మాట్లాడుతుంటు కదా మా మమ్మీతో మా మమ్మీ మాట్లాడుతూ ఇస్తున్నా మాట్లాడు సరే హలో వాయమ్మ బిడ్డ ఎట్లున్నా బిడ్డ మంగమ్మ వాయమ్మ నిన్ను నూరే చల్ల బతుకు బిడ్డ బాగున్నావా దా బిడ్డ మా ఇంటికి రా తుణకల కూర తిన్నాం తుణకల కూర అవునా అండి సరే అంటే వస్తా ఎప్పుడైనా వండి పెట్టి వాయమ్మ మా కొడుకుని చేసుకో బిడ్డ నీకు 4 కోట్లు ఆశిస్తా వాయమ్మ గుడి లేదు వాడికి గుండె మీద ఎడికే లేకుండా ఇట్లా మనిషి మీద మంచి అదుంది ఏముంది ఏం లేదు అది ఉంది ఇది ఉందండి నేను ఏమనుకోవాలి చెప్పండి ఏం చేయాలి బిడ్డ పిల్లగాడు ఆసుపత్రి కూడా తీసుకుపోకపోయా కళ్ళు ఎలా వస్తలేవు ఏం చేయాలి నేను ఆ గుండె నేను చేసుకుని నేను ఏం చేయాలి చెప్పండి ఏం చేసావు నేను చూస్తుంటే దా బిడ్డ నాకేం పెట్టకు ఇంత గుప్పటి కూడు వేరు దా నేను చేస్తే నేను 2 కోట్లు ఇస్తా నీకు సరే మీరు చూసుకుంటే వస్తా కానీ ఆ గుండె దాన్ని మళ్ళీ నేను చేసుకోలేను కదా బిడ్డ నిన్ను నా కొడుకు చేసుకోవాలి కదా నిన్ను అలానే రావంటి మీకు ప్రేమగా పిలిస్తే సరే వచ్చి ఉంటా ఓయమ్మ బిడ్డ నాకు చోము నిండ్రావు బిడ్డ మా ఆయన మాట్లాడతాడంట మాట్లాడు హలో హలో తల్లే ఎక్కడున్నావు బిడ్డ మా కొడుకుని చేసుకోరాదు చెప్పకుండా చేసుకురాదు మా కొడుకుని ఎవరు దొరుకుతలేరు అప్పుడు ఎవరు దొరకట్లా అని ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో అంటే నేను ఆ గుండెగా ఎట్లా సంసారం చేయాలి నువ్వు కూడా చేసుకోలేదంట కదా నేను చేసుకోలేదంటే నాకంటే ఏజ్ ఉంది ఆ గుండెకాడికి ఏముందని ఏది లేదు ఏజ్ లేదు ఏది లేదు నా ముద్దు ముసలుడు నా ముద్దు ముసలుడు నా జోడు ముసలుడు నా జోడు ఏం మాట్లాడుతున్నావు ఉక్కులో కొద్ది అప్పటి నుంచి ఉక్కులో కొద్ది చెప్పేం చెప్పు తమాషా చేస్తున్నావా ఏంటి వాయిస్ ఎక్కువ వస్తుంది వస్తుంది మరి బరాబర్ ఏది నీ అమ్మ నీ ఏది నా ఏది నా ఎక్కువనా ముందు ఎక్కువ మాట్లాడక అలా వచ్చి ఇగో నీ గురించి ఫోన్ ఇయ్యాక పెట్టే నీ అమ్మ పెట్టే తీసుకురా వేసి ఏదో ఫ్రెండ్ ఒక పోరి కూడా పడలేదు నీకు చూస్తారు కదా ఎంటర్టైన్మెంట్ అనేది ఎట్లా అయింది ఇంకా ఇట్లాంటి కాల్స్ ఎవరికైనా ఏమంటే మీరు ఎవరైనా పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ కైనా మీరు వాళ్ళ నంబర్ మాకు మెసేజ్ చేయండి వాళ్ళకి కాల్ చేస్తాం సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇద్దాం అనమాట ఎవరికైనా ఫోన్ చేసి నాకు చాలా మంది హెల్పింగ్ గురించి అడుగుతారు వాళ్ళకి రాత్రికి ఫోన్ చేసి పైసలు ఇద్దామా నువ్వు లైవ్ నీ సబ్స్క్రైబర్స్ కి నీ ఫాలోవర్స్ కి ఇద్దాం సో గైస్ ఇవాళైతే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి అయితే ఎవరికైతే అవసరం ఉంటుందో ఈఎంఐ పే చేసేటోళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే హెల్ప్ చేద్దాం అనమాట సో చలో అయ్యో నీ లైవ్ దేంట్లో ఉంది సో ఈ లైవ్ సో హాయ్ గాయ్స్
హాయ్ హాయ్ లైవ్ స్టార్ట్ అయితే వేరే ఫోన్ లో వేరే ఫోన్ లో వచ్చింది ఉదయ్ గని హాయ్ హాయ్ సునీల్ హాయ్ అందరికి హ్యాపీ బోనాల్ జై శ్రీరామ్ హాయ్ 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 అన్న అరవింద్ హాయ్ హాయ్ సో గైస్ ఇవాళ ఒక సర్ప్రైజ్ అన్నమాట ఏంటంటే సర్ప్రైజ్ ఎవరైనా లైవ్ అంటే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా లైవ్ రావచ్చు లైవ్ యాడ్ చేస్తా అనమాట సో మీరు రిక్వెస్ట్ పెడితే నేను యాడ్ పెడతా లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అన్న నాకు యాడ్ చేయన్నా అని చెప్పండి నేను పెడతా చింటూ అన్న నీ కోసం గొంతు కోసుకుంటా అన్న మళ్ళీ ఒక ప్రాబ్లం అవుతుంది హాయ్ అన్న సో గైస్ ఎవరైనా అన్న యు ఆర్ మై హార్ట్ అన్న థ్యాంక్ యూ సన్నీ స్మార్ట్ ఎవరికైనా లైవ్ లా యాడ్ కావాలనుకుంటే మీరు మెసేజ్ పెట్టండి అనమాట సో మీకైతే యాడ్ చేస్తా వేరేనా ఫోన్ చేస్తా మీకైతే యాడ్ చేస్తా అనమాట రాము స్మైలీ జై శ్రీరామ్ బాయ్ వరుణ్ కృష్ణ హాయ్ చెప్పండి ఎవరికైనా యాడ్ పెట్టమంటే అన్న నా పేరు చదువు ఎవరన్నారు యాడ్ చేయమని సిద్ధు గో టు లైవ్ సిద్ధు నీకు యాడ్ చేసిన యాడ్ చేయి నాని స్మైలీ గో టు లైవ్ ఇమ్రాన్ అన్న చెన్నై ఫ్యాన్స్ అరే చెన్నై ఫ్యాన్స్ అంట ఎవరు చెన్నై ఫ్యాన్స్ ఈయనకు యాడ్ చేద్దాం మీకు యాడ్ చేసిన ఎవరైనా రావచ్చు అన్న ఎవరు ఏడుంటావు అన్న హాయ్ హాయ్ చెన్నై ఎవరు చెన్నై నమస్తే భయా బౌరాన్ సిట్టింగా చెప్పు సిట్టింగ్ గిట్టింగ్ ఉంటే కొట్టేస్తా ఇప్పుడే ఒక కేసు తెచ్చుకోరు వేసుకొని వారు ఇంకేముంటది ఖాళీ అడుగు పెట్టాం కదా భయా తిన్నా సో యూట్యూబ్ లైవ్ అవుతుంది అనమాట సో యూట్యూబ్ దాంట్లో పెట్టినా కింద ఒకటే అన్న అని చెప్పి అరే పాపం ఆగు ఇంకోళ్ళకి యాడ్ చేద్దాం షిరాగు ఎవరికైనా ఈఎంఐ ఉంటే పే చేద్దాం ఆగు ఆగు దుప్పట్లో వచ్చిండు భయా చెప్పు బాయ్ మొత్తం దుప్పట వేసుకొని నువ్వు ఏం చేస్తున్నావు ఏం చదువుతున్నావు ఏడా ఏ కాలేజ్ ఏడా ప్రాపర్ ఏమన్నా కావాలా చెప్పు చెప్పు ఏదో ఒకటి చెప్పు అట్లా చెప్పు చెప్పు లైన్ లో ఉండు చెప్పు ప్రేమతో నంబర్ 830-986 నంబర్ పేర్లు వస్తలేవా నెంబర్ కరెక్ట్ నే మార్గారు వచ్చింది 830 అగ్నేష్ అరే ఆమె అభినాష్ ఎంత కావాలా నువ్వు చెప్పు ఒక అమౌంట్ చెప్పు నువ్వు చెప్పు ఇక మా వాళ్ళు ముఖాలు చూస్తారు ఎంత కొట్టేస్తారా ఒక షాప్ లో ఉన్నారు తీరా ఆ ముఖాలు కొట్టేస్తున్నా నువ్వు చెప్పు షాపింగ్ చేసినావు బోనాల్ షాపింగ్ చేసినావా 2000 చెక్ పాయింట్ వచ్చేసి సరే ఇగో కొట్టినా చూడు అరే ఏం కాదు పోనీ ఎంతమంది మీరు ఇంట్లో అక్క నువ్వు అక్క ఏం చేస్తుంది ఇగో అక్కకి ఒక చీర ఇప్పి నువ్వు ఒక డ్రెస్ ఏమన్నా మంచి 10,000 ఇస్తున్నా
రే, 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 క్యా బాత్ హై, క్యా అక్కకి ఒక చీర తీసుకో, నువ్వు ఏమన్నా బోనాలకు బట్టలు తీసుకో. ఒకసారి నవ్వమన్నా. ఒక్కసారి నవ్వు. భయా మొత్తం బిస్కెట్ వేసేసినావు భయా, నువ్వు చెప్పు అంటే వద్దాను. మంచి సెట్ అయిపోతుండే పాలకీళ్ళు మొత్తం సెట్ అనుకో, సెట్ బోనాలు దాకా సెట్. తెల్ల చెట్టు ఎర్ర పాలేసి కనబడుతుండే పరక్రమ సత్తన. నాని నడు, రైట్ కలుద్దాం. నడు, బాయ్ బాయ్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ 2, లవ్ యూ 3.